మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ప్రియ దైవజనమా, సంఘము కొత్త పిండి ముద్ద వంటిది. సంఘములో చేర్చబడిన విశ్వాసి తన జీవితంలో పాత జీవితానికి చెందిన స్వభావమునకు స్థానము ఉండకూడదు. పాతదైన పులిపిండిని తీసి పారవేస్తేనే క్రొత్త ముద్ద కాగలము. పులిసిన పిండి కొంచెము ఉన్నను పిండి ముద్దనంతటినీ పులియ చేస్తుంది కదా. ప్రాచీన స్వభావమునకు కొంచెము మనం చోటిచ్చినా అది మనము ఆత్మీయముగా నవీన స్వభావము ధరించుకోకుండా చేస్తుంది. ఆనాడు పులియని రొట్టెల పండగ ఆచరించే 7 దినములలో ఎవరైనా పులిసిన దానిని తింటే ఆ మనుష్యుడు ఇశ్రాయేలీయుల్లో నుండి కొట్టివేయబడతాడని దేవుడు సెలవిచ్చాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయములో మనం చూస్తాము. క్రీస్తు సంఘములో చేర్చబడిన మన జీవితాలలో ప్రాచీన స్వభావమును వదులుకొని చిత్తవృత్తి యందు నూతన పరచబడితేనే సంఘములో నిజమైన విశ్వాసిగా మనము కొనసాగగలుగుతాము. నీతి యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవడము అంటే ప్రాచీన స్వభావమునకు పూర్తిగా స్వస్తి పలకడమే. పులిపిండి దుర్మార్గతకు, దుష్టత్వానికి సాదృశ్యముగా ఉన్నది. ప్రియ దైవజనమా, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం ప్రకారం మన దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అవును, మన శరీరం అనే గుడారముల్లో నుండి దుర్మార్గతను కొట్టివేసేవారముగా మనముండాలి. మన దుర్మార్గతను దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెడితే మన దోషమును, పాపమును దేవుడు క్షమిస్తాడని ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 3వ వచనం తెలియజేస్తా ఉంది. ఎటువంటి దుర్మార్గత అయినా మన హృదయములో చోటు చేసుకొనకుండా జాగ్రత్త పడాలి. రెండవదిగా దుష్టత్వము అనేది కూడా మన జీవితాలలో ఉండకూడదు. ఎందుకంటే దేవుని కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది. సర్వోన్నతుడైన దేవుని దృష్టిలో మనము దుష్టత్వాన్ని కలిగి ఉంటే ఆయన దృష్టి మన మీద సారించడానికి ఇష్టపడడు. అసలు ఆ పరమ తండ్రి ఈ లోకానికి తన ప్రియ కుమారుణ్ణి పంపిన కారణము అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం ప్రకారం ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించి ఆశీర్వదించుట కొరకే. కాబట్టి ప్రియ దైవజనమా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం ప్రకారం దుష్టత్వం విషయమై మనము శిశువులుగా ఉండాలి. ఏ దుష్టత్వము మనలను ఏలుబడి చేయకుండా జాగ్రత్త పడాలి. సకలమైన దుష్టత్వాన్ని విసర్జించడానికి అభ్యాసము చేసుకొనాలి. అప్పుడే మన జీవితాలలో క్రొత్త పిండి ముద్దగా మనము మలచబడతాము. క్రీస్తు పోలికగా మలచబడతాము. క్రీస్తు సంఘములో నిజముగా పాలిభాగస్థులము కాగలము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ పాద సన్నిధిలో చేరి కొద్ది మాటలు ధ్యానించుకొనడానికి మీరిచ్చిన అవకాశమును బట్టి మీకు వందనాలు. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో పాతదైన పులిపిండి ఏది చోటు చేసుకొనకుండా నీ ఎదుట క్రొత్త పిండి ముద్దగా మేము కనబడులాగున మాలోని సకల దుర్మార్గతను, దుష్టత్వమును తొలగించమని నీ రక్త ప్రోక్షణ క్రిందకు తీసుకొని వచ్చి మమ్మలను పరిశుద్ధులుగా రూపాంతరపరచమని, నీ పోలికలోనికి మమ్మలను మలచమని మా ప్రాణాత్మ దేహాలను మీ పాద సన్నిధికి సమర్పిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.
ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవరి ఇల్లు ఎస్తేరుకు ఇవ్వబడెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.